హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణకు సంబంధించి మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తామంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫ్రెండ్స్ ఇదేంటంటే కనుక మనకి 10th క్లాస్ అండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి సో ఎవరైతే డిప్లొమా చదవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. డిప్లొమా చదవాలి అంటే కనుక పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుందన్నమాట. అందులో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు సీట్ అయితే అలాట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ డిప్లొమా అనేది ఏంటంటే కనుక సో ఇవి టెక్నికల్ స్టడీ అండి. ఇది సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. సో ఇలా మనకి చాలా రకాల సబ్జెక్టులు అయితే ఉంటాయండి, బ్రాంచ్లు అయితే ఉంటాయి. సో వాటిల్లో ఎవరైతే ఇంకా డిప్లొమా చేస్తారో సో వాళ్ళకేంటంటే ఇంకా ఆ 3 years కోర్సు, డిప్లొమా అనేది 3 years ఉంటుందండి. సో 3 years అయిపోయిన వెంటనే మీరు ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే కనుక మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి ఈ 3 years అయిపోయిన వెంటనే అనే వాళ్ళకి ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అండి. ప్రైవేట్ సెక్టర్లో కనుక ఎవరైనా తీసుకుంటారండి డిప్లొమా చేసిన వాళ్ళకు. అండ్ ఈ డిప్లొమా చేసిన తర్వాత మేమేం చేయాలంటే కనుక డిప్లొమా చేసిన తర్వాత మీరు జాబ్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదు మాకు ఇంకా మేము హైయర్ స్టడీస్ చదవాలి అంటే కనుక ఈసెట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఈసెట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే కనుక మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంజనీరింగ్లో. సో దీనివల్ల ఇదే అనమాట. సో జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఈ పాలిసెట్, ఈ లేదు డిప్లొమా చేసిన తర్వాత మేము ఇంకా హైయర్ స్టడీస్ చేయాలంటే కనుక ఈ సెట్ అని రాసి మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా మీరు ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే కనుక మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఇంజనీరింగ్ స్టడీ చేసుకునే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉంటాయండి. అవి ఒకసారి సెర్చ్ చేయాలి. సో మెయిన్గా అయితే కనుక ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డిప్లొమా చేసిన వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి అనే వాళ్ళకైతే కనుక ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ అనమాట. సో దీని గురించి ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి. సో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2024. సో ఇది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఎస్ఎస్సి. సో 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ eligibility to appear for Polyset 2024 candidates who have passed SSC and its equivalent examinations recognized by the Board of Secondary Education TS హైదరాబాద్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే ఇంకా 10th క్లాస్ పాస్ అయి ఉంటారో లేదా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న వారు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఎగ్జామ్ రాయడానికి. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలి దీనికంటే కనుక ఇక్కడైతే సైట్ ఇచ్చారండి. దీని నుంచి అయితే కనుక మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఫీజు అయితే ఇచ్చాడండి. ఇక్కడ ది జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎగ్జామినేషన్స్ ఫీ అయితే కనుక 500 పే చేయవలసి ఉంటుందండి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో జనరల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే కనుక 250 రూపీస్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి. సో మనకి ఆన్లైన్ వచ్చేసి మనకి February 15th నుంచి అయితే కనుక మనకి స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ అలా మెన్షన్ చేస్తాడండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ మనకి April 22 అండి. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 22/4/2024 మనకి April 22 లాస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకు లేట్ ఫీజు 100 రూపీస్ లేట్ ఫీజుతో అండి. సో అంటే ఈ 500 + 100 విత్ 100 లేట్ ఫీజుతో అయితే మనకి 24th April ఇచ్చారండి. సో మనకి ఇంకా లేట్ ఫీజు 300 తాత్కాల్ ఫీజు అనమాట. 300 లేట్ ఫీజు అయితే మనకి 26th April అనమాట. సో మనకి ఈ ఎగ్జామ్ పాలిసెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 17th May అయితే జరుగుతుందండి. సో 17th May 2024 మనకి అయితే ఎగ్జామ్ జరుగుతుందండి. సో ఇక్కడ మనకి డిక్లరేషన్స్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ జరిగిన 12 daysకి మనకి రిజల్ట్స్ డిక్లరేషన్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చాడండి, ఒకసారి చూద్దాము. Important instructions for candidates. So hall ticket issued to you is an important document. Please preserve it carefully till the admission. సో ఈ హాల్ టికెట్ ఏదైతే ఇస్తారో వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటారో సో అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టండి, దాచిపెట్టండి అని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే క్యాండిడేట్స్ అరైవ్ అట్ ది ఎగ్జామినేషన్స్ హాల్ అట్లీస్ట్ 1 hour బిఫోర్. సో మీకు ఎగ్జామ్ ఏదైతే ఆ రోజు జరుగుతుందో దానికి ముందు, ఆ టైంకి ముందు
అట్లీస్ట్ ఒక గంట ముందైనా మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోమని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఫ్రెండ్స్, candidates will not be allowed to enter the examination hall after 11 AM once the examination has commenced. సో ఎగ్జామ్ 11 గంటలకి 11 గంటలు దాటిన తర్వాత అస్సలు అలౌ చేయము, నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీ పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు క్యారీ ది ఫాలోయింగ్ ఎగ్జామినేషన్స్ హాల్. సో గుడ్ బాల్ పాయింట్ పెన్. సో పెన్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మంచి పెన్ అయితే తెచ్చుకోవాలి, అది బ్లూ ఆర్ బ్లాక్ ఏదేనండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ బ్లాక్ అని మెన్షన్ చేస్తాడండి. సో బ్లాక్ ప్రిఫర్ చేయండి. గుడ్ బాల్ పాయింట్ పెన్ బ్లాక్, అండ్ రైటింగ్ ప్యాడ్, అండ్ హెచ్బి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. సో ఇవైతే కనుక మీరు ఎగ్జామ్లకి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఏమేమి అలౌ చేయరంటే కనుక ఇక్కడ మనకి నాట్ బ్రింగ్ లాగ్ బుక్స్, టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, ట్యాబ్, సెల్ ఫోన్, కమ్యూనికేబుల్, ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్సెట్రా ఇంటూ ది ఎగ్జామినేషన్స్ హాల్. సో అవైతే తెచ్చుకోకూడదని మెన్షన్ చేశాడు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో మనకి ఒకసారి మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత టిల్ 1:30 PM వరకు మిమ్మల్ని అయితే కనుక బయటికి అలౌ చేయము అని మెన్షన్ చేశారనమాట. సో అదనమాట. సో ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అవి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక పాలిసెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ క్యాండిడేట్స్ హూ డిసైడ్ టు టేక్ అప్ అడ్మిషన్ ఇంటూ. సో ఇక్కడ మీరు ఇవన్నీ మీరు అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో ఏంటంటే డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ పాలిటెక్నిక్ రన్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్. సో రెగ్యులర్గా పాలిటెక్నిక్ కాలేజ్కి మీరు ఎలిజిబుల్, అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ జరుగుతున్నాయి కదా కాలేజ్, వాటి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ జేఎస్ శంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బోత్ యూనివర్సిటీ అండ్ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్ ఇన్ ది తెలంగాణ స్టేట్, వీటికి కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ప్రొఫెసర్ జేఎస్ శంకర్ తెలంగాణ స్టేట్, వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్, వీటికి మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో మీరు ఈ పాలిసెట్ 2024 రాస్తే ఇంకా మీరు వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏది చదవాలనేది అది మీ ఇష్టం అనమాట. సో వెటర్నరీ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, సో అండ్ డిప్లొమా కోర్సెస్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అండ్ పాలిటెక్నిక్స్ రన్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వీటికన్నిటికీ మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 2 separate ranks will be allotted for the candidate who appeared for policy. Diploma courses in polytechnics rank will be issued to the candidates based on marks obtained in maths, physics and chemistry. సో మీకు వచ్చినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ ఆధారంగా మీకు డిప్లొమా కోర్సెస్ ఏదైతే ఉందో పాలిటెక్నిక్లో దాన్ని బట్టి మీకు ఈ ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుందని మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ 3 యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వీటికి ఏంటంటే ర్యాంక్ విల్ బి ఇష్యూడ్ టు ది క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ రిటర్న్ బై ది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఈ 4 సబ్జెక్టులు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారనమాట. అండ్ సో ఇదే అనమాట ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్లాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాను కదా, సో అవి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా అప్లై చేసేయండి. మీరు ఏం చదవాలనేది తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అనమాట. సో అప్లై చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, డిప్లొమాకి వెళ్ళాలా, తర్వాత ఇంకా వేరే దేనికి వెళ్ళాలనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో 10వ తరగతి రాసే వాళ్ళు అందరూ ఎలిజిబుల్లే కాబట్టి సో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.